ఏదైనా ఒక పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు చెప్పేటప్పుడు మనం వినాలి. అయ్యో, నా మంచి కోసం కదా చెప్పారు అని అనుకోవాలి. అలా అనుకున్నవాడు తప్పనిసరిగా మంచివాడు, ఎదుగుతాడు, గొప్పవాడవుతాడు. ఎందుకంటే ఓర్పు సహనం కలిగిన వాడుగా ఉండాలి. ఓర్పు కావాలి. అందుకే మనం చెప్పాను కదా, సహనవంతుడు, ఓపిక కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు దేవుని దృష్టిలో చాలా గొప్పోడుగా పరిగణించబడతాడు. అలా పరిగణించబడాలి అంటే మాటను బేఖాతరు చేయకుండా మాటను ఖాతరు చేయాలి. ఖాతరు చేయడం అంటే వినటం, పట్టించుకోవటం. ఆ మాటని విని దాని ప్రకారంగా మన నడవడి మార్చుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన మాట మన సన్మార్గంలో పెట్టడానికి, సక్రమమైన మార్గంలో నడిపించడానికి. ఆ మార్గం ఎలా ఉంటుందంటే, ఆ మార్గం ఇరుకుగా ఉంటుంది నాయన ఆ మార్గం అన్నాడు. అంటే అందరూ నడిచేటట్టుగా ఉండదు. ఇది ప్రపంచానికి భిన్నంగా ఉంటుంది. అవునా కదా? బైబిల్ చదివించడం ఏంటి? ఇది ప్రపంచానికి లేదా లోకానికి భిన్నంగా ఉంటుంది, ఆపోజిట్. అలా ఉన్నప్పుడు చూసిన వాళ్ళంతా కూడా హేళనగా మాట్లాడతారు. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు లోకస్తులు. కానీ దేవుడు ఏమన్నాడు? వద్దు నాయన, నువ్వు నా మార్గంలోనే నడవాలి. నువ్వు చిన్నప్పటి నుంచి, బాలుడిగా ఉన్నప్పటి నుంచి నా మాటలే నేర్చుకోవాలి. ఇది దేవుని మార్గం. కానీ దేవుని మార్గం కష్టతరంగా ఉంటుంది, అంతే కదా? అందుకే ఈరోజు క్రైస్తవులు కూడా దేవుని మాటను గౌరవించకుండా పోయారు. తమ పిల్లలను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఒక డాక్టర్ చేయాలనుకున్నాడు, ఒక ఇంజనీర్ చేయాలనుకున్నాడు, ఒక యాక్టర్ చేయాలనుకున్నాడు. ఇలా ఏవేవో గొప్ప గొప్ప ఉద్యోగాల్లో తమ పిల్లలు స్థిరపడాలని ఆశపడుతున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళ ఆశ సరైనదా అంటే, దేవుని వాక్యంతో పోలిస్తే అది తప్పు, ఖచ్చితంగా తప్పు. అది మనం చెప్పు అనుకోండి, ప్రజల మధ్య ఎలా ఉంటుంది? మీకేటండి, మీకు ఏమైనా చెప్తారు, మా కష్టాలు మీకు ఏం తెలుసు, మా పిల్లల భవిష్యత్తు కోసం మీరేమైనా ఆలోచిస్తారా, రేపు పొద్దున వాళ్ళకి ఏమైనా అవసరం అయితే మీరేం చేస్తారా, ఇవన్నీ మాట్లాడతారు. అంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో వెళ్ళటం అనేది కష్టతరమే. ఇట్ ఈస్ నాట్ ద బెడ్ ఆఫ్ రోజెస్ అంటారు. అంటే పూల పాన్పు కాదు అది, గులాబీలు పరిచిన పాన్పు కాదు. బెడ్ ఆఫ్ థాన్స్ అంటే ముళ్ళ పానుపు. ముళ్ళ పానుపు అంటే ఎలా ఉంటుంది? ఎక్కడ చూసినా గుచ్చుకుంటుంటుంది, ఆనందం ఉండదు. అంటే దేవుని బాట ఎప్పుడు కష్టాలతో కూడిన బాట, దేవుని బాట ఎప్పుడు సమస్యలతో కూడుకున్న బాట. కనుక ఆయన ఉపదేశం, ఆయన చెప్పిన చట్టం, ఆయన చెప్పిన వాక్యం, ఉపదేశం లేదా ధర్మశాస్త్రం, ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనుషులకు ఇబ్బందికరంగా ఉంటాయి. మనుషులకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అయినా సరే వాటినన్నిటినీ ప్రక్కకు పెట్టి ఒక మంచిని స్వీకరించి దేవుని మాటను మనం గౌరవించగలిగితే అది సమాధానకరమైన ఫలం ఇచ్చును అన్నాడు. అందుకే మంచి ఫ్రూట్స్ ఇప్పుడు నీకు ఇబ్బందిగానే ఉంటుంది, కానీ తర్వాత 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 కాలంలో అది నేను ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది అంటే, దైవజ్ఞానం నేర్చుకున్నవాడు, దేవుని జ్ఞానం నేర్చుకున్నవాడు ప్రపంచానికి తెలుస్తాడు, దేవునికి తెలుస్తాడు, దూతలకు తెలుస్తాడు. అందుకే పౌలు ఏమన్నాడు? మేము మనుషులకు, లోకమునకు, దేవదూతలకు వేడుకగా ఉన్నామంటాడు కొరింథీ పత్రికలో. వేడుక అంటే ఎంతమంది అబ్జర్వేషన్లో ఉన్నాం మేము, ఎంతమంది అబ్జర్వేషన్లో ఉన్నాం, ఎంతమంది మమ్మల్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఎంతమంది మమ్మల్ని చూస్తున్నారు. ఎందుకో తెలుసా? అలా చూడడానికి గల కారణం, మేము ఎన్నుకున్నది దైవ బాట, మేము ఎన్నుకున్నది దైవోపదేశం, మేము ఎన్నుకున్నది ధర్మశాస్త్రం. ఆయన మాటను మేము గౌరవించి మేము వెళ్తున్నాం కాబట్టి మా స్థాయి ఎలాగే ఉంటుంది. మా స్థాయి ఎలా ఉంటుంది? అందరూ గుర్తించేటట్టుగా, ఈవెన్ దేవుడు గుర్తించే స్థాయిలో మేము ఉంటాం. మరి లోకంలో ఉంటే లోకం ఏమిస్తుంది? ఒక మెడల్ ఇస్తుంది అంతే. స్టేట్ ఫస్ట్ వచ్చావు అనుకో, స్టేట్ ఫస్ట్ వచ్చింది సర్టిఫికేట్, కాగితం మొక్క. అదే నీ కడుపు నింపదు, అదే నీకు భవిష్యత్తు తరాలకు ఉపయోగకరం కాదు అది. ఇప్పుడు నువ్వు వచ్చే సంవత్సరం ఇంకోటి వస్తారు స్టేట్ ఫస్ట్. లేదా చాలామంది ఉంటారు సంవత్సరానికి స్టేట్ ఫస్ట్లో ఉంటారు. అవునా కదా? చాలామంది ఉంటారు, అందులో నువ్వు ఒకడివి.
ఇప్పుడు చాలా మంది ఉంటారా, ఇప్పుడు గిన్నిస్ రికార్డ్స్ అంటే ఒకప్పుడు గిన్నిస్ రికార్డ్స్ అంటే చాలా కష్టంగా ఉండేవి. ఎక్కడో ఒక పుస్తకంలో ఆ పేరు ఎక్కడ ఉండే కష్టం. ఎవడబడితే ఆడే గిన్నిస్ రికార్డ్స్. ఇప్పుడు రోజుకు ఒక కొత్తడు రికార్డ్ బుక్లు చేరిపోతున్నాడు. ఏమండి నేను గిన్నిస్ రికార్డ్ హోల్డర్ అంటే సరేలే, పెద్దగా పట్టింపు ఏముంది? చాలా మంది చేశారు అందులో. ఎవరూ చేయలేదు, నువ్వేమైనా చేసావా? అప్పుడు నీకు గుర్తింపు, ఒక ప్రత్యేకత. అందరూ చేసేది నువ్వు చేస్తే నీకు గొప్పతనం ఏంటి? నేను అన్నం ఎలా తింటాను తెలుసా? ఎలా తింటావు? కుడి చేత్తు తింటాను. మేము అలాగే తింటాం, కుడి చేత్తాను. తినే విధానం ఒకటే అయినప్పుడు, అందరూ చేస్తుంది అదే అయినప్పుడు నీకున్న గొప్పతనం ఏమీ లేదు. కనుక నీ గొప్పతనం రావాలి అంటే దేవుని విధానాన్ని అవలంబించాలి. దేవుని విధానాన్ని అవలంబించాలి. ఆ విధానంలో మనం వెళ్ళగలిగితే, అంటే దేవుడు పరిచే బాట చాలా గొప్పది. అందుకే పెద్దలు ఒక సామెత అంటారు, మంచిది అది. పెద్దల మాట చద్ది మూట అంటారు. అవునా? పెద్దలు చెప్పే మాట అట ఎలా ఉంటుందట? చద్దన్నం మూటలాడదట. ఊరుకోండి, ఇంకేది మాంసం కూర బిర్యానీ మూట అనుకుంటే చద్ది మూట అంటారు. ఏంటంటే ఒకప్పుడు చెద్దన్నమే గొప్పది. నీవు ఆకలిస్తున్నప్పుడు చెద్దన్నం దొరికితే ఎంత బాగుంటుందో తెలుసా? నిజంగా పెరుగు పెట్టి అందులో గంజి పోసి, గంజన్నం అంటే అదే చెద్దన్నం అంటుంది. దాన్ని కుండలో పెడితే చల్లగా అయిపోద్ది చెద్దన్నం. అప్పుడు కానీ ఒక ఉల్లిపాయ నంచుకొని, ఓ పచ్చిమిరపకాయ నంచుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. అంటే ఆ మాట సామెత ఎందుకు వాడుకలోకి వచ్చిందంటే, పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు నువ్వు వినాలి, దాన్ని త్రోసిపుచ్చకండి. పెద్దోళ్ళు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళకి నీ మీద పగేముంటుంది? వాళ్ళు ఇప్పుడు తండ్రి కొడుకును కొడతానంటే శత్రువుగా ఏం కొట్టడు, కొట్టినా బాధపడతాడు, అయ్యో వాడిని ఎందుకు కొట్టాను అని. ఒక్కొక్కసారి నిన్ను సరిచేసే మాట, దాన్ని మంచిగా సాత్వికంగా సహనంతో దాన్ని స్వీకరించాలి. కానీ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చేటప్పుడు ఇశ్రాయేలు దాన్ని సక్రమంగా తీసుకోలేదు. దాన్ని ఎలా తీసుకున్నారు? ఏమి ఇచ్చాడండి బాబు ధర్మశాస్త్రం, ఏదో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కానీ ఎక్కడ సుఖం లేకుండా పోయింది మా ప్రాణాలకి. విశ్రాంతి దినం అడగకూడదట, పండగ చేయాలట, తోపాలు వేయాలట, అన్ని ఆచారాలే, అన్ని కట్టుబాట్లే. మరి కట్టుబాట్లు లేకపోతే ఎలాగా? కట్టుబాట్లు లేకపోతే అసలు ప్రపంచం క్రమమైన పద్ధతిలో ఉంటుందా? ఉండదు. ఈరోజు కట్టుబాట్లు లేని ప్రాంతాలుగా విదేశాలు మారిపోయి కనుకనే ఎక్కడ చూసినా విచ్చలవిడితనం, ఒక సన్మార్గం లేదు, చెడంతా పుడుతుంది. మనిషి కంప్లీట్గా మనిషికి వ్యతిరేకంగా ఉన్నాడు. మనిషిలా లేడు, వాడు ఒక మృగంలా మారిపోయాడు. ఒకప్పుడు ఒక మనిషిని చూడగానే ఎంతో చక్కగా కట్టు బొట్టు సూటు బూటు ఎంతో బాగుండేది. ఏనా నిజంగా పాతకాలంలో ఒక చక్కగా టై కట్టుకొని, సూటు వేసుకొని, షూ వేసుకొని, వేస్ట్ కోట్ వేసుకొని, ఓవర్ కోట్ వేసుకొని ఎంతో చక్కగా ఉండేది. అలాగే విదేశాల్లో కూడా, పాశ్చాత్యుల్లో కూడా చక్కగా ఒళ్ళంతా కప్పుకునే గౌను, ఒంటి నిండా దుస్తులు, తల కూడా కనబడకుండా ఒక పెద్ద హ్యాట్, ఇన్ని రకాలుగా ఉండేవి. ఆ తర్వాత అలా 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 చూడండి, 3/4 అట, షార్ట్స్ అంటారట దాన్ని. అది ఒకప్పుడు అది ఇంట్లో వేసుకున్నాడు, ఇప్పుడు అది రోడ్డు మీద వేసుకుని వెళ్తాడు షూ వేసుకొని. ఏమంటే అదే ఫ్యాషన్, ఒళ్ళంతా కనబడేటట్టు. ఏదైనా ఒకప్పుడు లో దుస్తులు వేసుకొని తర్వాత పై దుస్తులు వేసుకొని, ఇప్పుడు పై దుస్తులు తీసి లో దుస్తులే బయట దుస్తులు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఊరి మీద తిరిగే ఆడవాళ్ళు లో దుస్తులు, ఒకప్పుడు లోన వేసుకునే దుస్తులు ఇప్పుడు బయట వేసుకుని ఫ్యాషన్గా తిరిగే దుస్తులు. అది ఒకప్పుడు ఒళ్ళంతా కప్పుకునే దుస్తులు ఉండేవిరా. అలా లేకపోతే అవో సిగ్గుగా ఉండేది వాళ్ళకి. ఇప్పుడు అలా కాదు, లోన లో దుస్తులే ఇప్పుడు అలవాటుగా ఫ్యాషన్గా మారిపోయి తిరుగుతున్న దుస్తులుగా వేసుకుని తిరుగుతున్న విదేశాల్లో. ఏం కాకుండా వాళ్ళు పైన ఏమి కవర్ చేసుకోకుండా లోపల వేసుకునే దుస్తుల్ని వేసుకుని హ్యాపీగా రోడ్డు నడుచుకెళ్ళిపోతుంటారు విదేశాలు. ఎవడు పట్టించుకోడు అంటే, ఎందుకంటే అందరూ అలాగే వేసుకు తిరుగుతున్నారు కాబట్టి. ఎందుకు అలా మారిపోయింది? వాళ్ళకి సన్మార్గంలో పెట్టేవాళ్ళు లేరు, మంచి మార్గాన్ని బోధించేవాళ్ళు లేరు. అక్కడ పాస్టర్లు లేరా? వాళ్ళతో బైబిల్ లేదా? మరి ఇది ఏది చెప్పరా అంటే, ఆదివారం వెళ్ళామా వచ్చామా అంతవరకే. దేవుడు ఏం చెప్పాడు అది వద్దండి. క్రైస్తవులం అతిథి తీసుకున్నాం, ఏదో గుడికి వెళ్తాం వస్తాం. అసలు దేవుడు ఏమన్నాడు? నిజానికి బాగుండాలి అంటే బైబిల్ అర్థమైన దేశాలు మొదట వారే కాబట్టి పాశ్చాత్య దేశాలే ఉత్తమమైన దేశాలుగా ఉండాలి, బైబిల్ ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి. ఎందుకంటే బైబిల్ ఎక్కడ కూడా విచ్చలవిడితనం చూపించలేదు.
మాటలో కానీ చేతల్లో కానీ ఎలా ఉండాలన్నది నేర్పించేది బైబిల్. మరి బైబిల్ కలిగిన క్రైస్తవ దేశాల్లో ఉన్న వాళ్ళు ఎందుకు అంత విధం చెడిపోయారు, అంత తీవ్రంగా పాడైపోయారు ఎందుకు అంటే ధర్మశాస్త్రం వాళ్ళకి ఎక్కలేదు బుర్రకి. సరైన విధానంలో వాళ్ళు దీన్ని నేర్చుకోలేదు, నేర్పించబడలేదు వాళ్ళకి. పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అన్నాడు, ఆ ముద్దుని ఎలా తీసుకున్నట్టు ఏదోలో తీసుకున్నారు ఏదోలో. అంటే ఒక అశ్లీలత అసభ్యకరమైన సమాజంగా వాళ్ళు ఎందుకు మారిపోయారు బైబిల్ కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు. అసలు అలంకారం అంటే దేవుడు ఏమని చెప్పాడు, గుణమయ అలంకారం రా అన్నాడు. మరి అది విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎవరు మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలిరా మనం. క్యారెక్టర్ సంగతి దేవుడు ఎరుగు. ముందు బయటన్న క్యారెక్టరే పాడైపోయింది. మనిషిగా ప్రవర్తించడం లేదు, మృగంగా కనబడుతున్నాడు. వాడు వేషధారణ, వాడు వస్త్రధారణ, వాడు హెయిర్ స్టైలు, వాడి కలర్సు, వాడు పోసలు, వాడు రింగులు, వాడు షూలు భయంకరంగా ఉన్నది. ఎందుకు అలా మారిపోయాడు? దేవుని ఉపదేశాన్ని వాడు అంగీకరించలేకపోతున్నాడు. దేవుని ఉపదేశాన్ని అంగీకరించగలిగితే నిన్న చదువుకున్న ఒక సామెతల్లో ఏమంటున్నాడు, కుమారుడా తండ్రి చేయి గద్దింపును త్రోసిపుచ్చొద్దు, తృణీకరించొద్దు నాయన. నీ మేలు కోరి చెప్తున్నాడు రా మీ నాన్న చెప్పే మాట విను. అది నీ కట్టుబాటులో పెట్టడం ఇబ్బందిగానే ఉంటుంది, అవునా? ఆడపిల్ల ఒక వయసు వచ్చేసరికి ఇంట్లో ఉండి ఎక్కడ కదలడానికి వీల్లేదు, చెప్పకుండా ఎక్కడికి వెళ్తావు అని అనేసరికి ఎలా ఉంటుంది? ఈ నాన్న కడుపును పుట్టానేట్రా బాబు నేను. ఆ పక్కంటాడు చూడు, వాళ్ళ కూతురికి బైక్ కొన్నాడు, కాలేజీకి బైక్ మీద వెళ్తుంది, రోజుకో డ్రెస్ వేసుకుంటుంది, దాని పాకెట్ మనీ దాని ఇష్టాసారంగా తిరుగుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది. వాళ్ళ నాన్న అంత ఫ్రీడమ్ ఇచ్చాడు, మరి నాకేంటి? ఇంట్లోనేంటి నాకు ఈ కట్టుబాట్లు? నేను వంటింటి కుందేలా? నేను బానిసనా? నాకు స్వతంత్రం లేదా? విదేశాలు ఇలాగే మారిపోయి తల్లిదండ్రుల మీద తగులు పెట్టుకొని అందుకే చట్టాలు కూడా చేస్తారు. ఆడదానికి వయసు వచ్చిన తర్వాత ఎవరు ఆపడానికి వీళ్ళే, తల్లి కానీ తండ్రి కానీ. మేజర్స్ అయిపోయిన తర్వాత ఆపకూడదు, నీ ఇష్టం, ఎక్కడికి వెళ్ళిన వెళ్ళు. అడిగావా తండ్రి మీద కేసు, అడిగిందా తల్లి మీద కేసు. అందుకే తల్లిదండ్రులు కూడా ఇంకేమనరు. బాయ్ ఫ్రెండ్ తీసుకుని ఇంటికి వచ్చినా సరే ఏమన్నా అనడానికి వీల్లేదు. వచ్చాం సోషల్ మూవ్మెంట్ అయితే ఏంటి, సోషల్గా మూవ్ అవుతున్నాం, డేటింగ్ చేస్తున్నాను నేనంట. డేటింగా ఏంటి? డేట్ అంటే మనం ఒకప్పుడు క్యాలెండర్లో చూసుకున్న డేట్ అనుకునేవారు. ఆ డేటింగ్ ఏం తీసుకొచ్చారంటే ఒక జంతువు మృగాలతో పోయినట్టుగా మీటింగ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. సరే ఎలా మారిపోయారు అంటే వాళ్ళు గద్దించేవాళ్ళు లేరా? వాళ్ళకి ధర్మశాస్త్రం లేదా? వాళ్ళకి న్యాయ విధులు నేర్పించేవాళ్ళు లేరా? సక్రమమైన మార్గంలో పెట్టేవాళ్ళు లేరా? లేరు. ఆ కట్టుబాటులో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగుంటుందంటే జైల్లో చెరసాల్లో ఉన్నట్టు ఉంటుంది. ఏంట్రా బాబు ఈ కట్టడాలన్నీ, ఎంత చాలా ఇబ్బందిగా ఉన్నాయండి ఇవన్నీ చేయడానికి. ఇవన్నీ రూల్స్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి, కానీ అవన్నీ పాటించకపోతే సమాజం చెడిపోతుంది. సామెతల గ్రంథంలో 28, సామెతలు 28:7, సామెతలు 28:7, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు అంటున్నాడు చూడండి. తుంటరుల సహవాసం చేయవాడు తండ్రికి అపకీర్తి తెచ్చును. నానా తుంటరులతో తిరగొద్దురా. నువ్వు ఒంటరిగా ఉన్నా పర్లేదు, కానీ తుంటరుగా మాత్రం మారిపోకూడదు వాళ్ళతో కలిసి. ఎందుకు? వాళ్ళు చెడ్డవాళ్ళు, చెడు స్నేహితులు, వాళ్ళతో సాంగత్యం చెయ్యొద్దు. దావీదు ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చెప్పులు నడువుక, పాపుల మార్గం నిలువుక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. 2 రోజులు పోతే వారు వీరవుతారట. 2 రోజులు పోతే వారు వీరవుతారట అంటే ఏంటనమాట? వాడి గుణాలు నీకు అబ్బుతాయని. వాడి గుణాలు మనం నేర్చుకుంటాం. ఎందుకంటే మనిషి ఎప్పుడు లెర్నరే, కొత్తదనాన్ని చూసి నేర్చుకోవాలనుకుంటాడు, అలవాటు చేసుకోవాలనుకుంటాడు, అవునా? వద్దు, కూర్చోవద్దు. వాళ్ళతో నీకు పని ఏంటి? తాగుబోతులతో నీకు స్నేహం ఏంటి? వ్యభిచారులతో నీకు చట్టపట్టాలు వేసుకుని తిరగడం ఏంటి? రేపొద్దున నీకు కూడా సీసాలో మందు పోసి ఇచ్చేస్తా తాగిరాని, అవునా? అమ్మాయికి బీటు కొట్టేవాడు వెనకాల తిరిగా అనుకో, నీకు కూడా కొట్టాలనిపిస్తుంది బీటు, అవునా కాదా? తుంటరి వేషాలు వేసేవాడు వెనకాల తిరిగితే నువ్వు కూడా తుంటర పనులు చేయాలనిపిస్తుంది. అదే ఒక మంచి వాడితో నువ్వు తిరిగితే వాడు ఎంత గౌరవంగా ఉంటాడో నువ్వు అంత గౌరవంగా ఉండగలవు. వాడు చేస్తే నీకు చేయాలనిపిస్తుంది. అందుకే ఏమంటున్నాడు? వద్దు నాన్న, వద్దు, అలాంటి సహవాసం చెయ్యొద్దు, నువ్వు వాళ్ళతో కలిసి తిరగొద్దు.
ఒకళ్ళు తిరగొద్దు అన్నప్పుడు మళ్ళీ ఏం చెప్తారు తెలుసా? మీ యేసుక్రీస్తు తిరగలేదేటండి సొంకరులతో పాపులతో. చూసారు మళ్ళీ ఎలా రెఫరెన్స్ మళ్ళీ మనకి బాణం దెబ్బ అనమాట. యేసుక్రీస్తు సొంకరులతో పాపులతో తిరిగాడు కదండి. సొంకరులతో పాపులతో తిరిగి ఏం చేశాడు? ఒక మాట అందుకే ఆయన కోసం రాయబడింది, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని ఉంది. ఉందా లేదు హెబ్రీ పత్రికలో? పాపులలో చేరక తిరిగాడు. తిరిగితే నేర్చుకున్నాడా? తిరిగితే వాళ్ళగాని ప్రవర్తించాడా? వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వాళ్ళు మార్చడానికి. ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్ళింది మార్చడానికి. మనం వాళ్ళతో తిరిగావు, ఏం మార్చాను వాళ్ళని? నువ్వే మారిపోయావా? డిఫెన్స్ ఎలా వాడుకుంటాడు? బైబిల్ ఎలా పడతారో డిఫెన్స్ వాడుకోకూడదు. వద్దురా చెడ్డవాళ్ళతో స్నేహం చేయొద్దంటే యేసుప్రభు తిరగలేదు శంకరులతో పాపులతో. చూసారు ఎలా రెఫరెన్స్? అంటే బైబిల్ తెలియని వాడు ఇలా మాట్లాడతాడు. కానీ బైబిల్లో ఆ మాట అందుకు రాయబడిందా? ఏడు నువ్వు ఇలా అప్లై చేసుకోవడానికా? నేను పోకిరీలతో తిరుగుతాను, నేను జులాయిలతో తిరుగుతాను. ప్రభు తిరిగాడు కదంటే ఆయన కూడా జులాయిగా మారాడా, పోకిరిగా మారాడా? 26 హెబ్రీ పత్రిక 7:26 చూడండి. హెబ్రీ పత్రిక 7:26 పవిత్రుడు నిర్దోషి. పవిత్రత అంటే చెడ్డవాళ్ళతో స్నేహం చేసినా తనకు అపవిత్రత ఆపాదించుకోకుండా ఉన్న మహనీయుడు ఆయన, మహానుభావుడు. నిర్దోషి, ఏ దోషం లేనివాడు, కల్మషం లేనివాడు, పాపులలో చేరక. అది ఎక్కడున్నా ప్రత్యేకతే. ఏమి ఎక్కడున్నా మీ స్టైల్ అండి అంటే మరి అవును. ఎవడో స్టైల్ లేనింటి ఉంటాడు ఏమిటి? నా స్టైల్ ఎవడానికి కాపీ కొట్టాలి కానీ ఎవడో స్టైల్ నేను కాపీ కొట్టను. మనం ఇంకొక లిమిటేట్ చేసేవాళ్ళుగా ఉండకూడదు. వీ హ్యావ్ టు బికమ్ అ రోల్ మోడల్. అంటే మనల్ని చూసి ఇంకొకటి నేర్చుకోవాలి, అంతేగాని ఎవరినో చూసి మనం నేర్చుకోకూడదు. మనం నేర్పించేవాళ్ళం, నేర్చుకునేవాళ్ళం కాదు. తండ్రి ఎవరో నేర్చుకునేవాడు, నేర్పించేవాడా? నేర్పించేవాడు. అతని దగ్గర చదువుకునే యేసుప్రభు నేర్పించేవాడా, నేర్చుకునేవాడా? నేర్పించేవాడు. అతని తర్వాత వచ్చిన తమ్ముడు పరిశుద్ధాత్మ దేవుడు నేర్చుకునేవాడా, నేర్పించేవాడా? మరి అతని బోధ ఉన్న అపోస్తులు నేర్చుకునేవాళ్ళు, నేర్పించేవాళ్ళ? ఇలా తండ్రి బోధను, ఉపదేశాన్ని, ధర్మశాస్త్రాన్ని ఫాలో అయిన వాళ్ళందరూ కూడా నేర్చుకునేవాళ్ళు కాదు, నేర్పించేవాళ్ళు. మహాజ్ఞానం నేర్చుకున్న తర్వాత నేను ఇంకోటి ముందు చేతులు కట్టుకొని ఏదో నేర్చుకోవడం ఏంటి? అది లోక సంబంధమైన వ్యర్థమైన తీరు. అది సక్రమమైన విధానం కాదు అది. కనుక నువ్వు దాన్ని ఫాలో అవ్వకూడదు. నువ్వు తిరుగుతున్నావు వాళ్ళతో. తిరుగుతున్నావు నువ్వేం చేయాలి? మంచి వాక్యం చెప్పి, రే అన్నయ్య, తమ్ముడు, తప్పురా, మన వాళ్ళు చేయకూడదురా, అలా ఎవరిని కామెంట్ చేయకూడదురా, అలా ఎవరి కోసం తప్పుగా మాట్లాడకూడదురా, ఇదేంట్రా మీరు చేస్తుంది, మందలించాలి. నేను నా స్నేహితులతో తిరిగేటప్పుడు నిజంగా ఈరోజు నాకు ఎవరు స్నేహితులు లేరురా, నిజంగా చెప్తున్నాను. ఈ రోజుకి నా స్నేహితులందరినీ విడిచిపెట్టేశాను నేను. ఈ రోజుకి నాకంటూ స్నేహితులైన వాళ్ళు ఎవరు లేరు. కారణం, నాకున్న అతి కొద్ది మంది స్నేహితుల్లో వాళ్ళకి మంచి చెప్పి ఇంకా వెళ్ళలేదన్నప్పుడు వాళ్ళందరినీ దూరం చేసేసుకున్నాను. ఎందుకంటే అందరూ వినాలని ఎక్కడుంది? ఏసు చెప్పినప్పుడు అతను సొంత తమ్ముళ్ళు వినలేదు, ఏసు చెప్పినప్పుడు ఆయన శిష్యులు వినలేదు. అవునా? చాలామంది ఆయన మాటలు విడిచిపెట్టి అర్థం కాలేదు, విడిచిపెట్టి పోయారు. చెప్పడం నేను చెప్పాను, మారలేనప్పుడు వద్దురా బాబు ఇంక వెళ్తూ ఉంటే నేనే చెడిపోతాను. మీకు చెప్పాను ఒకసారి, కళాశాలలో అందరూ ఉండేటప్పుడు ఇంటర్వ్యూలో బయటకు బ్రేక్కి వెళ్ళి బయట బాల్కనీలో కొట్టి ఏదో పిచ్చి వేషాలు వేస్తుంటే నేను ఏం అనేవాడిని కాదు. నేను క్లాస్ రూమ్లోనే కూర్చునేవాడిని. అందరూ విచిత్రంగా చూశారు. ఏట్రా మేమంతా బయట ఉంటే నువ్వేట్రా పెద్ద, నువ్వు ఒక్కడో భక్తుడువా, నువ్వు ఒక్కడో పెద్ద మంచివాడు, ఉత్తముడా, మరీ అంత నటించొద్దమ్మా. ఇటు మళ్ళీ వెటకారంగా ఎందుకులే బయట ఉంటే తలపోటని లోన కూర్చుంటే ఎలా మాట్లాడడం చూసారు? హేళన, ఎగతాళి. బయట వెళ్ళి పోకిరి మాటలు మాట్లాడుతున్న అందరూ చెయ్యి అనుకుని వెళ్ళేవారు ఆడపిల్లందరూ. నేను లోన కూర్చుంటే నా దగ్గరకు వచ్చి కూర్చునేవాళ్ళు. ఇది చూసి ఇంకా మంటెక్కిపోయేవాళ్ళు. చూసావా, నువ్వేవో లోన కూర్చుని వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు, మేము బయట ఉంటే ఎవడో మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అక్కడికి నువ్వేదో మంచోడు మేము చెడ్డోళ్ళమే, నువ్వు తెగ నటిస్తున్నావు నువ్వు. ఓరు నాయన నీకు దండం, బయట నిలబడినెవరు, లోన ఉండలేను, నన్ను ఏం చేయమంటారు? కాలేజ్ చదువుకున్నప్పుడు ఇలాంటి సమస్యలు. రారా ఒకసారి అలా బయటకు వెళ్దాం. ఎక్కడికి వెళ్తాను? నేను ఎక్కడ రానురా నాయన, పదరా సినిమాకి వెళ్ళిపోదాం పద. వద్దురా నేను రానురా. పర్లేదు అలా షికారుకి వెళ్దాం రారా. క్లాస్ ఎగ్గొట్టి, ఒరే నా తండ్రి జీతంతోనే డబ్బులు ఇచ్చి నన్ను చదివిస్తున్నప్పుడు నేను దానికి న్యాయం చేకూర్చకుండా నేను బయట తిరిగితే రేపు పొద్దున ఎలా పాస్ అవుతాను? మాస్టర్ చెప్పిన క్లాస్ వినకపోతే. అంటే ఎప్పుడూ కూడా మనం ఉండేటప్పుడు బయట ఈ లోకానికి వ్యతిరేకంగా ఉంటాం, సెపరేట్గా ఉంటాం.
ఆ సెపరేట్గా ఉన్నప్పుడు మనం స్పెషల్గా కనబడతాం. అప్పుడు అందరికీ నా మీద మంచి అభిప్రాయం ఉండేది. మంచోడు ప్రసన్నబాబు, ఎవరిని కామెంట్ చేయడు, ఎవరిని ఏమండు, వాళ్ళందరిలో మంచి అభిప్రాయం ఉండేది. అందులో మా క్లాస్ రూమ్లో ఎలాంటి 30 మంది అబ్బాయిలు, 80 మంది అమ్మాయిలు. ఆ బీవీకే కాలేజీలో ఇటు ఆడల స్ట్రెంత్ ఎక్కువ, మగాళ్ళ స్ట్రెంత్ తక్కువ. ఆ కాలేజీలో కూడా వీళ్ళు స్ట్రెంత్ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే ఈ ఉన్న కొద్ది మంది గోల పడలేకపోయేవాడిని. మేమంతా 15 మంది వెళ్ళిపోతున్నాం కదరా, నువ్వు ఒక్కడే ఉండి ఏడు చేతను వచ్చి అనేవారు. ఎక్కడికి వచ్చేస్తాను రా బాబు, మీరు నమ్మరు. ఒకసారి క్లాసులో అందరూ బయటకు వెళ్ళిపోతే 2-3 నాతో పాటు వర్మాని ఇంకొక 2-3 ఉండరు. మేము మాత్రం అలా కూర్చున్నాడు. మాస్టర్ వచ్చాడు, ఏరా వీళ్ళందరూ ఎర్రా అని అడిగారు. ఏమో తెలియదండి. మరి మీరెందుకు ఉన్నారని అడిగాడు. ఓ ఈడేటి ఇలాగ అడుగుతున్నాడు, ఇదా మాస్టర్ అడగాల్సిన పద్ధతి. ఎందుకురా రాలేదారు, తోలు ఒలిచేస్తారు వాళ్ళకి అనాలా? మాస్టర్ అయితే ఏమనాలి, రాయ్ రేపు పొద్దున వచ్చి రాగానే ఎందుకు రాలేదు అని అందరూ నిలబెట్టండి రా. అలాంటిది అమ్మాయిలందరూ కూర్చొని అబ్బాయిలందరూ వెనకాల కూర్చునేవారు. ఆఖరి 2-3 బెంచులు, తక్కువ మంది కదా, 15 మందో 20 మందో. ఆడొచ్చేవాడు, అలా అందరూ వెళ్ళిపోతే మీరేట్రా చేస్తున్నారు ఇక్కడ, మీరు పోవచ్చు కదా బయటకు అనేవాడు. అదేంటి మాస్టర్, మేము పాఠం వినాలి కదండి. సరేలే తగలండ్రా ఏదో ఒక రకంగా అనేవాడు. ఆడేదో పాఠం చెప్పుకెళ్ళేవాడు. ఆ మరుసటి రోజు వచ్చినప్పుడు అడుగుతాడేమో అనుకునేవాళ్ళు వీళ్ళని. ఆడేం అడిగేవాడు కాడు, ఎందుకురా మీరు రాలేదు. ఆడొకటే అనేవాడు, రే పాస్ అయితే మీకు మేలు, పాస్ కాకపోతే మీకు చేటు. నాకెందుకు బాగా జీతం ఇస్తున్నారు, నేను పాఠం చెప్పి వెళ్ళిపోతాను. నాకెందుకు మీరు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, మీరు వింటే ఏంటి, వినకపోతే ఏంటి, నా ఉద్యోగం నా డ్యూటీ అయిపోతుంది. ఉన్నోడు ఎవడున్నా నేను చెప్పి వెళ్ళిపోతాను పాటలు. అందరూ ఆడపిల్ల అంటే అక్కడికి వెళ్ళేవారు కాదు. ఎవరో కొంతమంది 3-4 జులాయిలుగా ఉండేవాళ్ళు, కానీ అందరూ అలా కాదు కదా. మిగతా వాళ్ళందరూ శ్రద్ధగా కూర్చొని వినేవారు. ఉన్న కొద్ది మందిలో మేము వింటే అసలు అలాంటి మాట మాట్లాడొచ్చా ఒక మాస్టర్ స్థానంలో ఉండి, మీరెందుకు ఉన్నారు, మీరు కూడా పోవచ్చు కదా అని. అంటే లోకం తీరు మారిపోయింది. కారణం ఏంటంటే వాళ్ళకి ఉపదేశం లేదు. ఏం ఉపదేశం లేదు? సన్మార్గంలో పెట్టే తల్లిదండ్రులు లేరు, తీరా బడికొచ్చే సన్మార్గంలో పెట్టే మాస్టర్ లేడు. పోనీ వెళుతున్నాడు, ప్రిన్సిపల్ అడుగుతాడా, ఒరే బైక్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఒరే గేట్ తాళం వేసేయండి. నేను కానీ కాలేజ్ ప్రిన్సిపల్ అయితే చంపి చెత్తకొట్టిద్దాను ఒక్కొక్కడిని. ఉంటే ఉండదు, గెట్ అవుట్ డెబార్ పో, ఇలాంటి సీట్ లేదు. కానీ ఏ ప్రిన్సిపల్ అలా ప్రవర్తిస్తారు చెప్పండి? వచ్చిన తర్వాత క్లాసులో ప్రతి ఒక్కరు కూర్చోవాలి, లేదా చావుగొట్టేస్తాను మిమ్మల్ని అని ప్రిన్సిపల్ అండవు, మాస్టారు అండవు. ఎందుకు మాకెందుకు ఈ గొడవ, ఏమనంటే ఆడు మా మీద తిరగబడతాడు, అంతే కదా. కుర్రవేదలు ఏం చేస్తారు, తిరిగి మాస్టర్ మీద తిరగబడతారా, ఏట్రా మాట్లాడుతున్నావు ఎక్కువ, పిచ్చి మాట చేస్తున్నావు ఏంటి, ఓవర్ అయిపోతున్నావు ఏంటి, బిల్డప్ ఇస్తున్నావా వీళ్ళందరి దగ్గర, వాళ్ళు రెచ్చిపోతారు. ఆ తర్వాత నేను చపాతీ చేసేస్తారండి, లేదా వార్నింగ్ ఇస్తారు, లేదా చిన్న లైట్గా కోటింగ్ ఇస్తారు బయటికి తీసుకెళ్ళి. ఏదైనా చేయగలరు వాళ్ళు. కనుక ఇలాంటి భయాలకు లొంగిపోయి రాజీ పడిపోతారు వాళ్ళు. మనకి ఎందుకు లేరా, మన డ్యూటీ ఏంటి, మాట చెప్పుకొని వెళ్ళిపోవడం. కనుక స్ట్రిక్ట్ అనేది మంచిది. దేవుడు కూడా ఇశ్రాయేల్ని స్ట్రిక్ట్ చేస్తాడు. ఏమిచ్చి? ధర్మశాస్త్రం ఇచ్చిగో నడవదగినంత దూరమే నడాలి, విశ్రాంతి దినం రోజు ఇంకొక అడుగు ఎక్కువ వేసినా నేను సహించను. ఇది ఎక్కడ కూడా ఉండదు, అడుగు లేయడం కూడా తప్పే. ఎలా ఉందో ఆలోచించండి. ఇటు ఒక చేప తినాలట, ఒక చేప తినకూడదు. మీరు ఎందుకు చేసావు బాబు, సరే నేను తినొద్దు అన్నప్పుడు తినడం మానే, అంతే. అంటే అక్కడ దేవుని మైండ్ వీళ్ళు తినకూడదని కాదు. బాగా వినండి. ఇప్పుడు పంది మాంసం తినొద్దు అన్నాడు ఇశ్రాయేల్ కాలంలో. అలాగే డెక్కలు చీలనివి, గాడిద డెక్కలు ఉంటాయి కానీ చీలవు. గుర్రం డెక్కలు ఉంటాయి కానీ చీలవు. డెక్కలు ఉండి చీలనివే తినమన్నాడు. ఆవు తింటే మంచి ఏంటి, గేదె తింటే మంచి ఏంటి, ఎద్దు తింటే మంచి ఏంటి, గుర్రం తింటే చెడేంటి, గాడిద తింటే చెడేంటి? ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, అంటే ఇశ్రాయేలీలకు పెట్టిన కట్టుబాట్లు ఎందుకు పెట్టాడు? ఇది తినొచ్చేట తినకూడదేట అంటే ఆయన మైండ్ చెప్తున్నాడు మీకు. చూడండి, ఈ నా మాట వింటాడా అదే పరీక్ష. నేను తినమన్నాను ఆడదే తినాలి, ఇది తినొద్దన్నాను ఆడు తినకూడదు. చెట్టు వేసాను అన్ని తినమన్నాను అన్ని తినాలి, ఇది తినొద్దన్నాను ఇది తినకూడదు, అంతే. ఇంతకీ దేవుని మాట ముఖ్యమా, అక్కడ చెట్టు ముఖ్యమా? చెట్టులో ఏం లేదర్రా పిల్లలారా, చెట్టులో ఏమీ లేదు, కేవలం ఆయన మాటలోనే ఉంది మొత్తం అంతా. తినొద్దు అని ఆయన అన్నాడు కాబట్టి నువ్వు తినకుండా ఉండడే. ఆ మాట కాదన్నందుకు అయిపోద్ది నీకు బ్యాండ్. అంటే దేవుడు మెంటాలిటీ ఏంటంటే నేను చెప్పిన మాట మీరు వినాలి. అది నీకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టమైనా ఇష్టం కాకపోయినా, అది నా ఉపదేశం, అది నా మాట, అది నేను ప్రేమతో చెప్పిన మాట. నువ్వు అది ఇబ్బంది అనుకుంటున్నావేమో, వద్దు నాన్న నువ్వు ఇబ్బంది అనుకోకురా. నేను ప్రేమతో తండ్రిగా నిన్ను గద్దించి చెప్పిన మాట అది.
నువ్వెందుకు దాన్ని కోపంగా అనుకుంటున్నావు? నువ్వెందుకు దాన్ని చెడుగా అనుకుంటున్నావు? నిన్ను సన్మార్గంలో పెట్టడానికి రా. ఆ రోజు పంది మాంసం తినొద్దానంటే నేనే వద్దన్నాను. మరి కొత్త మందిని వచ్చేసరికి మొత్తం అంతా తినేమని ఎందుకన్నాడు? కటివని అంగళ్ళు అమ్ముని చేసి ఎందుకు తినేమన్నాడు? అప్పుడు తినొద్దని ఎందుకు చెప్పాడు, ఇప్పుడు తినమని ఎందుకు చెప్తున్నాడు? అప్పటికిప్పుడు పంది ఏమైనా మారిపోయిందా? ఏరా, అప్పటికిప్పటికి ఆవు దూడ ఏమైనా మార్పులు వచ్చాయి? ఏ లేదు, జాతులు ఇప్పుడు అలాగే ఉన్నాయి. కానీ వింటారా వినరా అని వాళ్ళకి పరీక్ష పెట్టాడు. వాళ్ళు తప్పిపోయారు. ఇంకెలాగా వింటలేదు కూడా, మొత్తం తినేయండి రా అన్నాడు. అంటే అక్కడ ఆయన మాటకున్న ప్రాముఖ్యత ఎక్కువ. అంటే ఆయన ఆజ్ఞకున్న, ఉపదేశానికి ఉన్న ఇంపార్టెన్స్, ప్రత్యేకత ఎక్కువ. నువ్వు వింటావా వినవా అనేది, అది ఉపదేశంలో ఉన్నది. ఇది అదే దేవుడిచ్చిన మాట. అదే ఇందరు చదివిగా సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో ఏమనుంది అక్కడ? 7వ వచనం, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిరా, బుద్ధి గలవాడు నువ్వు. తుంటరులు సహవాసం చేయవాడు తండ్రికి అపకీర్తి. నాకు అవమానం రా నువ్వు అలా చేయటం వల్ల. తండ్రికి అపకీర్తి. గొప్ప కొడుకుని కన్నావురా, గొప్ప తుంటరోని కన్నావురా నాయన. ఇదేనా నువ్వు నేర్చుకున్నది? కనుక తుంటలతో సహవాసం చెయ్యొద్దు అన్నాడు. ఎవరైనా మీకు తేడాగా కనబడినప్పుడు వాడి దగ్గరికి వెళ్ళకండి. పోనీ వెళ్ళండి, తప్పులేదు. వెళ్ళకండి అని అంటే నా ఉద్దేశం మీరు చెడిపోతారేమోనని. ఒకళ్ళు వెళ్ళారా, పోనీ వాడు మార్చండి. వాడిని మార్చండి. మీ వాక్యంతో మారుస్తారో, మీ ప్రవర్తనతో మారుస్తారో, మీ ప్రేమతో మారుస్తారో, ఏదో ఒకటి చెయ్యాలి. కానీ మారాలి. రేపు చెప్పుకుందాం.